హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే మీషోలో ప్రైస్ అనేది ఎలా తగ్గించాలి లేదా మీషోలో ప్రైస్ ఎలా పెంచుకోవాలి, అంటే మన ప్రొడక్ట్ ప్రైస్ అనేది ఎలా తగ్గించాలి ఎలా పెంచాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఒక సిస్టర్ అడిగారు 5 రూపీస్ ఆర్ 10 రూపీస్ ని మనం ఎలా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీషో అనేది ప్రైస్ అనేది రికమెండ్ చేస్తుంది, మనం ఆ ప్రైస్ ప్రకారం యాక్సెప్ట్ చేసి ప్రైస్ అనేది తగ్గించుకుంటాం. అలా కాకుండా 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ ఎలా తగ్గించుకోవాలని ఆ సిస్టర్ అడిగారు. చూడండి, ఇప్పుడు నేను మొబైల్ స్క్రీన్ మీద చూపిస్తాను. అలాగే మీరు ప్రైస్ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలంటే కొన్ని ఎక్కువ స్టెప్స్, అంటే ప్రైస్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుంది. మనం ప్రైస్ అనేది పెంచుకోవాలంటే కొన్ని ఎక్కువ స్టెప్స్ అయితే ఉంటాయి, అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం మొబైల్ స్క్రీన్ మీద చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ప్రైస్ అనేది ఎలా పెంచాలి తగ్గించాలి అని అడిగారు కదా. ఇప్పుడు నేను తగ్గించడం గురించి చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇన్వెంటరీ ఆప్షన్లోకి వెళ్ళండి. ఆల్రెడీ ప్రైస్ రికమెండేషన్ అనేది ఉంటుంది కదా, ఇదండి ఇక్కడ ప్రైస్ రికమెండేషన్ అనేది మెనూస్లోకి వెళ్ళాక మీషో యాప్లో ఈ ప్రైస్ రికమెండేషన్ అనేది ఆల్రెడీ మనకి చూపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ ప్రోడక్ట్కి అయితే ప్రైస్ అనేది రికమెండ్ చేస్తుంది. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలనుకుంటే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే ఎడిట్ చేయొచ్చు. ఇదండి ఇక్కడ ప్రైస్ అనేది రికమెండ్ చేస్తుంది. ఇలా కాకుండా మనము ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఈ షర్ట్స్ అనేది తీసుకుంటున్నాను. ఇది కాంబో, ప్రైస్ వచ్చి 493 రూపీస్ ఉంది. దీన్ని ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 493 ఉంది కదా, 5 రూపీస్ టు 10 రూపీస్ ఎలా తగ్గించాలి అని అడిగారు. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను, 93 ఉంది కదా, నేను దీన్ని 95 రూపీస్గా ఎడిట్ చేశాను. 93 కదా, 85 రూపీస్గా ఎడిట్ చేశాను. మీరు మీ ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఇక్కడైతే పెంచలేరు, ఓన్లీ తగ్గించడం కోసం మాత్రమే ఇన్వెంటరీలోకి వెళ్ళి ప్రైజెస్ అనేది తగ్గించుకోవచ్చు. ప్రైస్ రికమెండేషన్లో అయినా సరే మీరు ప్రైస్ అనేది తగ్గించుకోవచ్చు ఈ రెండు ఆప్షన్స్లో, కానీ ప్రైస్ అనేది పెంచలేరు. ఇప్పుడు 93 ఉన్నింది, నేను 95 పెట్టగానే చూడండి, ఎంటర్ ఏ ప్రైస్ లెస్ దెన్ కరెంట్ కస్టమర్ ప్రైస్ 493 రూపీస్ అనేది ఉన్నింది. దాన్ని మనము 495కి ఇక్కడ పెంచలేము అని చెప్తుంది, ఇంకా తగ్గించండి కానీ పెంచొద్దని చెప్తుంది. ఇప్పుడు నేను 85 రూపీస్ అనేది చేశాను. ఇక్కడ రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు అప్డేట్ ది ప్రైస్ మీద క్లిక్ చేయగానే ప్రైస్ అనేది అప్డేట్ అయిపోతుంది. చూడండి, 485 రూపీస్గా ప్రైస్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇదే ప్రాసెస్ మీరు ఇక్కడ ప్రైస్ రికమెండేషన్ ట్యాబ్లోనే కాకుండా మీరు ఇన్వెంటరీలో కూడా ఈ ప్రైస్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్ అని ఉంది కదా, వ్యూ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి కదా, ఇక్కడ చూడండి మీషో ప్రైస్ అనేది మీరు ఇక్కడ నుంచి అయినా కూడా తగ్గించుకోవచ్చు. 446 రూపీస్ అనేది ఉంది, 440 రూపీస్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేశాను, సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ప్రైస్ అనేది 440 రూపీస్గా అప్డేట్ అనేది అయిపోయింది. ఇలా మీరు ప్రైస్ అనేది మీకు ఎంత ప్రైస్ తగ్గించాలంటే 1 రూపీ కావచ్చు, 2 రూపీస్ కావచ్చు, 5 రూపీస్ కావచ్చు, 10 రూపీస్ కావచ్చు, ఎంత ప్రైస్ అయినా మీరు ఇక్కడే తగ్గించేయచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మీషోలో మీ ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఎలా తగ్గించుకోవాలో చూసారు. ఇప్పుడు మీరు మీ ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఎలా పెంచుకోవాలనేది చూపిస్తాను, చూడండి. దానికోసం అయితే మీరు బ్రౌజర్లో మీషో వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ సర్చ్ బార్లో ఐ వాంట్ టు చేంజ్ ప్రొడక్ట్ ప్రైస్ అని సెర్చ్ చేయండి. ఐ వాంట్ టు చేంజ్ ప్రైస్ ఆఫ్ యర్ ప్రొడక్ట్ క్యాటలాగ్ అని ఫస్ట్ వచ్చింది కదా, ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ప్రైస్ అనేది ఎలా తగ్గించుకోవాలనేది కూడా మీకు ఇక్కడ ఇమేజెస్ ద్వారా చూపిస్తుంది మీషో స్టెప్ బై స్టెప్. అలాగే ప్రైస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. మీరు దీని ప్రకారం చేసినా కూడా మీకు అయితే ప్రైస్ అనేది మీ ప్రొడక్ట్స్కి పెంచుకోవచ్చు అనమాట.
ఇప్పుడు రైజ్ ఎ టికెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ టెంప్లెట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి డౌన్లోడ్ అగైన్ అని చూపిస్తుంది. మళ్ళీ నేను డౌన్లోడ్ అనేది చేస్తున్నాను. చూడు, ఇక్కడ కనిపిస్తుంది కదా సపోర్ట్ ప్రైస్ చేంజ్ టెంప్లెట్ అని. ఈ టెంప్లెట్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. డాక్యుమెంట్ క్విక్ ప్రీవ్యూ అని ఉంది కదా, దీనిలో అయితే ఈ టెంప్లెట్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్యాటలాగ్ ఐడి అలాగే ప్రొడక్ట్ ఐడి, న్యూ మీషో సెల్లింగ్ ప్రైస్, అలాగే రాంగ్ డిఫెక్టివ్ ప్రైస్, అలాగే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అంటే ఎంఆర్పి. ఇవి ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్కి అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ క్యాటలాగ్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, మనం న్యూ ప్రైస్ అనేది ఇవ్వాలి. ఆల్రెడీ ఇప్పుడు 100 రూపీస్ ఉందనుకోండి, దాన్ని మనం ఎంతకి పెంచాలనుకుంటున్నామో ఆ ప్రైస్, అలాగే రాంగ్ డిఫెక్టివ్ ఐటెం ప్రైస్, అలాగే ఎంఆర్పి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్రౌజర్లోకి వచ్చి, ఇప్పుడు మనకి క్యాటలాగ్ ఐడి అంటే మనకి ఇన్వెంటరీలో ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ ప్రోడక్ట్ అనేది తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ క్యాటలాగ్ ఐడి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, క్యాటలాగ్ ఐడి అయితే కనిపిస్తుంది కానీ మనకి ప్రొడక్ట్ ఐడి అనేది కనిపించట్లేదు. ఈ క్యాటలాగ్ ఐడి అలాగే ప్రొడక్ట్ ఐడి అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే మనం ఇక్కడ రైట్ కార్నర్లో కనిపిస్తుంది కదా బల్క్ స్టాక్ అప్డేట్ అని, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ది ఫైల్, మేక్ చేంజ్ అండ్ అప్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ కూడా డౌన్లోడ్ చేసేసాను, కానీ మీకు చూపించడం కోసం ఒకసారి ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసి 3 డాట్స్ మీద క్లిక్. ఇక్కడ చూడండి, ఇన్వెంటరీ అప్డేటెడ్ ఫైల్ అని ఉంది కదా, ఈ ఇన్వెంటరీ అప్డేటెడ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఈ ఫైల్ వచ్చేటప్పటికి మీరు గూగుల్ షీట్స్లో ఓపెన్ చేయండి. గూగుల్ షీట్స్ ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ షీట్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక యాప్ అనేది వస్తుంది. ఆ యాప్ని అయితే మీరు ఓపెన్ చేసి పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి. లాగిన్ చేశాక ఆ యాప్లో గూగుల్ షీట్స్లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు క్యాటలాగ్ ఐడీస్ అని చూపిస్తుంది, అలాగే ప్రొడక్ట్ ఐడి అనేది కూడా చూపిస్తుంది. ఈ క్యాటలాగ్ ఐడి అనేది ఇప్పుడు మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ మనము ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా టెంప్లెట్లో అయితే ఇచ్చేద్దాం క్యాటలాగ్ ఐడి. క్యాటలాగ్ ఐడి ఇచ్చేసాం. ఇప్పుడు ప్రొడక్ట్ ఐడి అనేది ఇవ్వాలి. నేను ఎగ్జాంపుల్గా ఒక ప్రోడక్ట్ గురించి అయితే చూపిస్తున్నాను. మీరైతే మీకు ఏ ప్రోడక్ట్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు అన్ని ప్రోడక్ట్స్కి ప్రైస్ అనేది చేంజ్ చేయాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రైస్, ఈ న్యూ సెల్లింగ్ ప్రైస్ అనేది మనం ఆల్రెడీ ఆ ప్రోడక్ట్కి ప్రైస్ అనేది ఎంత ఇచ్చున్నాం అనేది మనము ఇన్వెంటరీలోకి వెళ్ళి ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు నేను ఏ ప్రోడక్ట్ క్యాటలాగ్ ఐడి ఇచ్చానో 678 లాస్ట్ నంబర్స్ గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీరు ఇన్వెంటరీలో ఈజీగా చూసుకోవచ్చు. ఇదండి ఈ క్యాటలాగ్ ఐడి లాస్ట్ 678 అని ఉంది కదా. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేటప్పటికి 213 రూపీస్ అనేది ఉంది. నేను 215 రూపీస్ అనేది ఇస్తాను. నేనైతే 2 రూపీస్ పెంచాను. మీకు ఎంత కావాలంటే అంత పెంచుకోండి. 215 రూపీస్. అలాగే రాంగ్ డిఫెక్టివ్ ప్రైస్ ఇది కూడా మీరు ఇక్కడే చూసుకోవచ్చు. ఒకసారి ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీషో ప్రైస్ అనేది ఎంత ఇచ్చున్నారు, అలాగే రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అనేది ఎంత ఇచ్చున్నారు, ఎంఆర్పి ఎంత ఇచ్చున్నారు అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ మీషోనే చెప్తుంది టు ఇంక్రీజ్ ప్రైస్ అండ్ మోడిఫై వేరియేషన్ డీటెయిల్స్ ప్లీజ్ రైజ్ ఎ టికెట్ ఇన్ సపోర్ట్. చూసారు కదా, ఇప్పుడు ప్రైస్ 195 అనేది ఉంది. రాంగ్ డిఫెక్టివ్ ప్రైస్ వచ్చేటప్పటికి
105 రూపీస్ అనేది ఇచ్చాను. ఇక్కడ చూడండి, మనము ఇచ్చే సెల్లింగ్ ప్రైస్కి రాంగ్ డిఫెక్టివ్ ప్రైస్కి 10 రూపీస్ అనేది డిఫరెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ వచ్చేటప్పటికి 999 ఇచ్చేసాము. ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసేసామన్నమాట. ఇలా మీకు ఎన్ని ప్రొడక్ట్స్ అనేటివి ప్రైస్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారో ఇలాగే సేమ్ కాపీ పేస్ట్ ఎక్సెల్ ఫైల్ని సేవ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫైల్ అయితే సేవ్ అయిపోయింది. మనకి ప్రైస్ చేంజ్ టెంప్లెట్ అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏమంటే మనము మళ్ళీ బ్రౌజర్లోకి వచ్చేసి, నేను అదే చెప్పింది, ప్రైస్ అనేది తగ్గించడం అయితే మనకి కొంచెం ఈజీ ప్రాసెస్, పెంచడం అయితే కొంచెం కష్టమైన ప్రాసెస్ అని చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ సపోర్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఇందాక సేమ్ ప్రాసెస్, అంటే మనం ఈ ఇన్వెంటరీ చూసుకోవడానికి, మన క్యాటలాగ్ ఐడి అవన్నీ చూసుకోవడానికి, ఎంఆర్పి చూసుకోవడానికి వచ్చేసాం కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. మీరు మొబైల్ యాప్లో చూసుకోండి క్యాటలాగ్ ఐడి, మీ ప్రోడక్ట్ ప్రైజు, ఎంఆర్పి అవన్నీ. మీకు ఈ ఆప్షన్ ఇలాగే ఉంటుంది బ్రౌజర్లో. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో చేసి, ఇప్పుడు ఆల్రెడీ మనము ఎక్సెల్ ఫైల్ అనేది సేవ్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా, ఏ ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయాలనేది. ఇక్కడ రేస్ ఏ టికెట్, టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం. ఇక్కడ ప్రోడక్ట్ క్యాటలాగ్ టెంప్లెట్ అనేది, ఇప్పుడు ఇక్కడ మనము అదే టెంప్లెట్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదండి, ఇక్కడ సపోర్ట్ ప్రైస్ చేంజ్ అని ఉంది కదా, ఈ టెంప్లెట్ అయితే అప్లోడ్ చేసేసాం. ఇప్పుడు అప్లోడ్ చేశాక ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇక్కడ మీరు మీ ప్రోడక్ట్ ప్రైస్ ఎందుకని అప్డేట్ చేశారు, అంటే పెంచారు అనేది ఇక్కడ రాయండి. ఏముంది, మీ ప్రోడక్ట్ ప్రైస్ ఆల్రెడీ ఇంక్రీజ్ అయిందనో, లేదంటే రా మెటీరియల్స్ అనేటివి ప్రైజెస్ పెరిగాయనో అలాగా రాసేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీకు 1 day or 2 daysలో మీ ప్రోడక్ట్ ప్రైస్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను 21 డిసెంబరు 2024 7 PM అనేది ఈ కంప్లైంట్ అయితే రైజ్ చేశాను. అంటే నా ప్రోడక్ట్ ప్రైజెస్ అనేటివి ఇంక్రీజ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, నేను అప్లోడ్ చేసిన ఎక్సెల్ ఫైల్ ఇది. ఇప్పుడు నేను 21 అయితే కంప్లైంట్ రైజ్ చేశాను, అలాగే ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసి ఎక్సెల్ ఫైల్ని అయితే అప్లోడ్ చేశాను. నాకు 23కి అయితే ప్రైస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఫుల్గా అయితే ప్రైజెస్ అనేటివి అప్డేట్ అయిపోయాయి అనమాట. మ్యాక్సిమం 1 or 2 days అయితే పడుతుంది మీకు కూడా ప్రైస్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే. అదే ప్రైస్ తగ్గించుకోవాలంటే మాత్రం ఒక 2 minutes 3 minutesలోనే అసలు మీరు అప్డేట్ చేయడమే కూడా అప్డేట్ అయిపోతుంది. వితిన్ సెకండ్స్లో కూడా అవుతుంది అనమాట. కొన్నిసార్లు డిలే అవుతాయి, కానీ కొన్నిసార్లు మాత్రం వెంటనే అయిపోతాయి.